గురించి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. సో అంత నీతిగా బ్రతుకుతున్నా కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అంత నీతిగా అంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ వారికి కష్టాలు ఉన్నాయి. నీతిగా జాగ్రత్తగా బ్రతుకుతున్నా కానీ వారికి అవమానాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ దేశంలో లేదా యూదా పట్టణంలో వీళ్ళున్నటువంటి ప్రాంతంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో యూదుల అలవాటులో పిల్లలు లేకపోతే అది అవమానంగా చూస్తారు. ఆ దేశంలో ఆమె శపించబడినది అని చూస్తారు. అంతేకాదు వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళని అట్లనే అంచనా వేస్తారు, అట్లనే అవమానకరంగా మాట్లాడతారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క వేరే వేరే ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్లోనికి రానియరు. అంతేకాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు కూడా తీసుకోరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళని హేళన చేస్తారు, మార్కెట్లోకి వెళ్తే చిన్నచూపు చూస్తారు. అంత ఘోరంగా ఉండేది ఆ కాలం. సో అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది అని నేను నమ్ముతాను. ఇప్పటికి చాలా కుటుంబాలు, చాలా గ్రామాల్లో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఓకే, రైట్. సో అయితే ఇక్కడ ఒక మాట ఏం కనిపిస్తుంది, వారికి పిల్లలు లేరు, వారు పరిచర్యలో ఉన్నారు, దేవాలయంలో పనిచేస్తూ ఉన్నారు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అంతేకాకుండా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక లోటు ఉంది. ఏంటా లోటు? పిల్లలు లేరు. మనం కూడా దేవుని సన్నిధికి వస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, లేదా నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు దశమ భాగం ఇస్తాం, ఉపవాస ప్రారంభంలో పాల్పంచుకుంటాం, సంఘానికి చక్కగా అందరికంటే ముందు వస్తాం, సంఘ పనుల్లో పాల్గొంటాం, పరిచర్య చేస్తాం, ఎవరికైనా కష్టం వస్తే ముందే ఉంటాం, ఎవరికైనా ఇబ్బంది వస్తే వెళ్ళి సహాయం చేస్తాం, ఆదుకుంటాం, ఆర్థికంగా సహాయం చేస్తాం. అటువంటి మనలో కూడా ఏమైనా కష్టం ఉందనుకోండి, మనకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, ఎట్లా ఉంటుందో చెప్పండి. మనం అవుతా ఉందండి, ఎట్లా ఉందో చెప్పండి కదా, ఎట్లా ఉంటుంది? దేవునికి నేను దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడు. ఎంత కష్టం, ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, ఎంత నీతిగా ఉన్నాను, అయినా నాకు ఎంత కష్టం వచ్చింది అంటే మనకు కష్టం రాకూడదా? నీతిగా ఉంటే కష్టం రాకూడదా? పరిశుద్ధంగా ఉంటే కష్టం రాకూడదా? కానీ ఇక్కడ ఏముంది, కష్టం కూడా కాదు, ఇది అవమానం, నింద, భయంకరమైనటువంటి నింద, సమాజం మొత్తం వెలివేసేటటువంటి అంత భయంకరమైనటువంటి అవమానకరమైన జీవితం. ఆ జీవితాన్ని కొనసాగిస్తూనే ఇద్దరు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో చూద్దాం. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, వారిద్దరు బహుకాలం పడిచిన వృద్ధులైరి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వారు దేవుడు ఏర్పరిచినటువంటి స్థానంలో ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రదేశంలో, దేవుడు వారికి ఇచ్చిన పనిలో, దేవుడు వారి కోసం నియమించినటువంటి పనిలో వారు పని చేస్తూ ఉన్నారు. సో కనుక ఎట్లాంటి కష్టం వచ్చినా దేవుడు వారితో ఉంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. నువ్వు కనుక దేవుడు నిన్ను ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో, స్థలములో, స్థానంలో ఉంటే నీకు ఎట్లాంటి కష్టం వచ్చినా, ఎట్లాంటి నింద వచ్చినా, ఎట్లాంటి అవమానం వచ్చినా దేవుడు నీతో ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన స్థానములో, స్థలములో, ప్రాంతములో నువ్వు లేవనుకోండి, నువ్వు వేరే ప్రదేశాన్ని ఎంచుకుంటూ ఉన్నావు, వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఉంటూ ఉన్నావు, దేవుడు నిన్ను అక్కడ ఉండకూడదు, నువ్వు కాదని, నువ్వు చేయాల్సిన పని ఆ పని నీది కాదు అని చెప్పినా కానీ నువ్వు అక్కడే ఉంటా ఉన్నావు. లేదు, దేవుడు నీ కోసం నిర్దేశించిన పని వేరే అయితే నువ్వు ఈ పని చేస్తూ ఉన్నావు. అటువంటి సమయంలో దేవుడు నీతో ఉంటాడా? ఉంటాడు, కానీ దేవుని యొక్క నెమ్మది నువ్వు అనుభవించలేవు. ఉంటాడు, కానీ దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు అనుభవించలేవు. ఉంటాడు, కానీ దేవుని యొక్క ప్రశాంతత కూడినటువంటి ఆత్మ నడిపింపు నువ్వు అనుభవించలేవు.
అంతేకాదు దేవుడు నిన్ను ఉంచని ప్రదేశంలోనికి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే యూ విల్ బికమ్ ఎ ట్రబుల్ మేకర్. నువ్వు సమస్యలు సృష్టించేవాడిగా తయారవుతావు, సృష్టించేదానిగా తయారవుతావు. నిన్ను బట్టి అవతల వాళ్ళు సమస్యలకు వెళ్ళిపోతారు, నిన్ను బట్టి అవతల వాళ్ళు సమాధానాన్ని కోల్పోతారు, నిన్ను బట్టి అవతల వాళ్ళకి దీవెనలు కోల్పోతారు. నీకు దీవెనలు రావు, నెంబర్ 1, వాళ్ళు కూడా దీవెనలు కోల్పోతారు బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ జకర్యా ప్రదేశంలో ఉన్నటువంటి జకర్యా యొక్క స్థానం ఎట్లాంటిది అని అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జకర్యాని, వంశావళి నుంచి తీసుకొచ్చాడు. అహరోనుల కుమారుల్లో ఆమె ఉంది. సో యాజక ధర్మాన్ని చేసేటటువంటి కుటుంబం నుంచి వారు ఏర్పాటు చేయబడ్డారు యాజకులుగా, దేవుడు నియమించినటువంటి నిబంధన ప్రకారం. సో ఇప్పుడు వాళ్ళు యాజకులుగా ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో దీవెన లేదు. సమస్యలతో కొట్టుమిట్టాడిపోతూ ఉన్నారు వాళ్ళు. చుట్టుపక్కల నుంచి, సమాజంలో నుంచి మాట్లాడే మాటలు తట్టుకోలేకపోతూ ఉండవచ్చు. మనం కూడా చాలాసార్లు ఇట్లాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. మనం కూడా ఇట్లాంటి సమస్యల గుండా వెళుతూ ఉంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇప్పుడు ఇంకొంతకాలం చచ్చిపోతాడు అనగా అప్పుడు అవకాశం వచ్చింది. అంటే అప్పుడు దాకా ఏం చేసేదినా నమ్మకంగా, యథార్థంగా దేవుడు అప్పగించినటువంటి యాజకత్వ పని చేస్తూ వచ్చాడు. దేవుడు అవకాశం ఇలే, అప్పటిదాకా ఎదురు చూశాడు. లాక్కోలా, గొడవపడ్డ, మిగిలిన ప్రధాన యాజకులతో గొడవపడ్డ, నాకు కూడా అవకాశం ఇవ్వాలి, నేను ముసలి అయిపోతాను, నేను చచ్చిపోతానేమో. నో. ఎందుకో తెలుసా? కొన్ని వేల మంది యాజకులు అక్కడ పరిచయం చేసే వాళ్ళుగా ఉన్నారు. మన కనుక లేఖీకరణం చదువుకుంటూ పోతే ఈ పరిశుద్ధ గుడారము దాని చుట్టూ ప్రాంతాల్లో కొన్ని వేల మంది యాజకులు వారి సంవత్సరపు కాలం అంతా పనిచేస్తూనే ఉంటారు. ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఒకళ్ళకి, సంవత్సరంలో ఒకళ్ళకి, కొన్ని వేల మందిలో ఒకళ్ళకి. సో ఇప్పుడు ఈ యాజకుడిగా ఉన్నటువంటి జకర్యాకి అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం? ఆలయంలోకి వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ధూపం వేయడానికి. అది మనం చూస్తాం. 9వ వచనం చివరి భాగం, ధూపము వేయటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రజలంతా బయట ఉన్నారు, యాజకుడు లోపలికి వెళ్ళాడు. మొదటి స్థానం దాటి లోపలికి వచ్చాడు. అంటే ఉదాహరణకి అక్కడ ఎట్లా ఉంటుంది పరిశుద్ధ గుడారం అంటే, మన గుమ్మం దగ్గర నుంచి ఇక్కడ దాకా రావచ్చు. ఈ మధ్యలో మందసపు రొట్టె స్థలాలు ఆ పక్కన ఉంటాయి. ఈ పక్కన దీపస్తంభం ఉంటుంది, ఈ పక్కన రొట్టెల బల్ల ఉంటుంది, ఆ పక్కన సాంబ్రాన్ని వెలిగించి పెట్టడానికి స్తంభాలు ఉంటాయి, పెట్టెలు ఉంటాయి, బల్లలు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడి నుంచి ఇక్కడికి పరిశుద్ధ స్థలం. యాజకుడు వస్తాడు. ఓకే, ఇది ఇక్కడి నుంచి అక్కడికి అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడి నుంచి అక్కడికి అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ పెద్ద తెర ఉంటుంది అడ్డంగా, లోపల దేవుని యొక్క పరిశుద్ధ మందసం ఉంటుంది. ఓకే, ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళాలి. ఏం పట్టుకుని వెళ్తాడు? పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణ పాత్ర పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ పాత్రలో ఏముంటుంది? గొర్రెపిల్ల రక్తం ఉంటుంది. దానిని తీసుకువెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మందసం మీద ఈ యొక్క రక్తాన్ని చిలకరించి మళ్ళీ వెనక్కి రావాలి. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో చూడండి. అక్కడ 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా. జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన? 21వ వచనం చూడండి. ఎవరు చదువుతారా? 21వ వచనం. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఆగట చాలు. ఏం జరుగుతుంది అక్కడ?
ఆలస్యం జరిగింది. జకర్యా ఇంకా రాలేదు. లోపలికి వెళ్ళాడు. ఏమైంది? చచ్చిపోయాడా? ఎందుకో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, ఒకవేళ ప్రవేశించిన యాజకుడు పాపం చేసి ఉంటే, అపవిత్రుడై ఉంటే, నీతిమంతుడు కాకుండా ఉంటే చచ్చిపోతాడు. అక్కడే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగా చచ్చిపోతాడు. ఇక లోపలికి ఎవరు ప్రవేశించడానికి లేదు ఛాన్స్. మరి చచ్చిపోయిన ఆయన బయటకు తీసుకురావాలి అని అంటే వీళ్ళకి ఒక ఆధారం దొరికింది. ఏంటంటే ఈ పరిశుద్ధ గుడారంలో ప్రవేశించే ప్రధాన యాజకునికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కింద దానిమ్మకాయల ఆకారం అంత సైజు ఉన్నటువంటి దాని కింద వాటిని వేలాడుతూ గంటలు ఉంటాయి. ఈ గంటల శబ్దము అంటే నడుస్తూ ఉంటాడు, ధూపవేది మీద ధూపం వేస్తూ ఉంటాడు, ఇవి కదులుతూ ఉన్నప్పుడు గంటల శబ్దం వస్తూ ఉంటుంది. గంటల శబ్దము ఆగిపోయింది అని అంటే బయట వాళ్ళకి గుర్తేంటి అని అంటే ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు అని. సో ఈయనది ఎట్లా బయట రావాలా అని అంటే ఈయన నడుముకి దట్టి లాంటి ఒక బెల్ట్ ఉండేది. ఈ బెల్ట్ ఒక తాడు కట్టుకుని బయట దాకా ఉండేది. ఆ తాడు ఆయన ఆ తాడుని బయట వాళ్ళు ఉంచేవాడు. సో కాబట్టి ఒకవేళ ఇది కేసు ఈయన చచ్చిపోతే ఈ తాడు పట్టుకుని బయటికి లాగేవాడు. ఓకే, ఈయన లోపలే ఉన్నాడు. ఆలస్యం అయింది. బయట ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యం పొందారు. లోపలికి వెళ్ళాడు, ఏమైంది? బయటికి సలా మనిషి లోపలికి వెళ్ళాడు, ఏమైంది? ఇంతసేపు అయిపోయింది. ఎందుకంటే కొన్ని క్షణాల్లో వచ్చేస్తారు. వీళ్ళకి భయం. అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటేనే భయం. వెళ్ళిన తర్వాత అంతసేపు ఉండరు. ఇక అలాంటిది చాలాసేపు అయిపోయింది. టెన్షన్ పట్టుకుంది బయట వాళ్ళకి. ఏమో జరిగింది లోపల, ఏమో జరిగింది లోపల. మనం కూడా అంతే కదా. మనం ఇంటికి రావాల్సిన వాళ్ళు మన టైంకి చెప్పిన టైంకి రాకపోతే టెన్షన్ మొదలైంది. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాల్సిన 4:30కి 5 అయిపోతుంది, పిల్లలు రాలా, టెన్షన్ మొదలైంది. లేదు 5ంటికి వస్తారు, 5:30కి టెన్షన్ మొదలైంది. పిల్లలు రాలేదు, ఇంకా ఫోన్ చేస్తాం వాళ్ళ బంధువులకో, ఫ్రెండ్స్కో, లేకపోతే డ్రైవర్కో, బస్కో, ఆటో డ్రైవర్కో ఫోన్. అయ్యో మా అబ్బాయి ఇంకా రాలేదు. అయ్యో అమ్మ ఉన్నాడమ్మా ఆటోనా? అమ్మయ్య ఓకే ఉన్నాడా? టెన్షన్ మొదలైంది. లేదు ఆఫీస్ నుంచి ఇంటికి రావాల్సిన ఆయన ఇంటికి రాకుండా ఉంటే టెన్షన్ మొదలైంది. ఊరు వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదు, ట్రైన్ దిగారో లేదో టెన్షన్ మొదలైంది. లేదు ఊరు వెళ్ళిన అమ్మాయి ఫోన్ చేయాల, వెళ్ళిందో వెళ్ళలేదో చెప్పలేదు, మెసేజ్ కూడా పెట్టలా, వాట్సాప్. మరి ఆ కాలంలో కనీసం లేవుగా ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఫోన్ చేసుకోవడానికి కూడా ఫోన్ లేదుగా. ఇక ఎన్నోడు వెళ్ళంటే పోయినోడు పోనంటే. ఇక్కడ మనం చూస్తాము జాగ్రత్తగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే మనకి టెన్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈయన లోపల ఉంటే వాళ్ళందరికీ టెన్షన్ పెట్టుకుని ఏమో జరిగింది లోపల, ఏమైంది, ఏం జరిగింది లోపల? 12వ వచనం 11, 12, 13 వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడదు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టదు. జాగ్రత్తగా వినండి 2 విషయాలు ఇక్కడ. ఒకటేంటి అని అంటే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఈయన తప్ప ఇంకెవడు వెళ్ళడానికి అవకాశం లేదు. వేరే మనిషి వచ్చి నుంచాడు. భయం వేసిపోయి ఎవడో నువ్వు లోపలికి వచ్చావు ఎట్టిస్తావు? అతి పరిశుద్ధమైన స్థలం అది. నో సెకండ్ పర్సన్ ఎంటర్స్. అసలు సెకండ్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సే లేదు. రెండో వాడు ఎవరు రావడానికి ఛాన్సే లేదు. అట్లాంటి ప్రదేశంలోకి ఇంకో వ్యక్తి వచ్చి జకర్యా అని పేరు పెట్టి పిలిచేసరికి జకర్యాకి భయం వేసింది. బాబు ఎవరు నాకంటే ముందే వచ్చారు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఇక్కడ మాట. జకర్యాతో మాట్లాడుతూ దూత ఏమన్నాడు? భయపడతాం. ఎందుకు జకర్యా భయపడ్డాడు? వేరే వాళ్ళు ప్రవేశించకూడని ప్రదేశంలో ఇంకొక వ్యక్తి కనిపించాడు. ఇక్కడ దేవదూత కనిపించాడు. దేవదూతలు ఎట్లా ఉంటారు మనం ఇప్పుడు చూసామా? దేవదూతలు ఎట్లా ఉంటారు? బొమ్మల్లో చూసుంటాము, పిక్చర్స్ చూసుంటాం, వీడియోస్ చూసుంటాం, టీవీలో చూసుంటాం, లేకపోతే ఫొటోస్ చూసుంటాము. పెయింట్ చేసినటువంటి పిక్చర్స్ మీద 2 రెక్కలు పెట్టుకొని
పొడవుగా లేదా కత్తి పట్టుకున్న మొత్తానికి రకరకాలుగా కావాల్సిన విధంగా వాళ్ళని గీసేశారు. కాబట్టి ఓకే, దేవదూత అంటే 2 రెక్కలు ఉంటాయి, దేవదూత అంటే ఎత్తుకుంటాడు, దేవదూత అంటే బలంగా ఉంటాడు, దేవదూత చేతిలో కత్తి ఉంటుంది. మాకు తెలియదు నిజంగా అట్లా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వివరాలు దేవదూత ఇట్లా ఉంటాడనే విషయం ఇక్కడ రాయబడలేదు, బైబిల్లో రాయబడింది. చెరువులు కేరువుల గురించి రాయబడింది కానీ వీళ్ళ గురించి రాయబడలా. సో కాబట్టి వాళ్ళు ఎంత ఎత్తుంటారో తెలియదు. కొంతమంది వాళ్ళ పుస్తకాల్లో ఏమని రాశారు, దేవదూత 90 అడుగులు ఎత్తు దేవదూతలు ఉంటారు అని రాశారు. కొంతమంది చాలా బలిష్ఠులు అని రాశారు. కొంతమంది వాళ్ళ చేతిలో కత్తి ఉంటుందని రాశారు. కొంతమంది వాళ్ళకి రెక్కలు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎగురుతారని రాశారు. తెలియదు మనకి, బైబిల్లో లేదు కాబట్టి వాటిని నమ్మడానికి ఆధారం లేదు. సో బైబిల్లో లేనప్పుడు మనం నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ దేవదూత కనిపించాడు, దేవదూత కూడా ఆయనలాగా మనిషిలాగే ఉన్నాడు. దేవదూత కనిపించి ఏమన్నాడు, జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన వినపడింది. ఏం ప్రార్థన? అయ్యా నాకు బిడ్డలు లేరు, అయ్యా నా భార్య గుట్రాలు, నా భార్య మీద చాలామంది నిందలు వేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, ఊరంతా మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, మాకు సహాయం చేయి. అబ్రాహాం ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన విన్నాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన విన్నాడు. యాకోబు ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన విన్నాడు. ఇప్పుడు జకరియా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ప్రార్థన విన్నాడు. వాళ్ళ ముగ్గురికి సహాయం చేసిన దేవుడు తప్పకుండా ఇక్కడ సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. అబ్రాహాముకి 75 సంవత్సరాలు ప్రామిస్ చేసి, నీ కొడుకుని తన అంటే 100 సంవత్సరాలు వచ్చేసి, ప్రభువా నా కొడుకుని ఎప్పుడిస్తావు అని అంటే 100 సంవత్సరాలకు కొడుకుని ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో కొడుకుని ఇచ్చాడు దేవుడు. యాకోబు ఆ భార్య కోసం ప్రార్థన, ప్రభా నా భార్య గొడ్రాలు అందరూ తిట్టుకుంటున్నారు, అందరూ హేళన చేస్తున్నారు అంటే కొడుకుని ఇచ్చాడు, దీవించాడు దేవుడు. వీళ్ళు ముసలాళ్ళు బహుశా 100 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. ఈయన కూడా 90 దాటిపోయినాయి లెక్క ప్రకారం కనిపించుకుంటే. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర చరిత్రకారులు లేదా బైబిల్ పండితులు రాసిన మాటలు బట్టి అబౌట్ 90 years అన్నమాట. అలాంటి వయసులో ఏమన్నాడు జకరియా, వాళ్ళిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు. ఇప్పుడు జకరియతో మాట్లాడదాం 10వ వచనం. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటది, అతనికి యోహాన్ని పేరు పెడతావు. పేరు కూడా దేవుడు డిసైడ్ చేసి ఇచ్చేసాడు. దేవుడు డిసైడ్ చేసి ఇచ్చేస్తే ఇప్పుడు జాగ్రత్త వినాలి. 14వ వచనం. అప్పుడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను ఎంచుకునే వాడే ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. ఆయన పని కూడా ఇవ్వబడింది. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గల వాడే ఆయన ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. జకర్యాకు దగ్గరికి దూత వచ్చి, జకర్యా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీకు కొడుకునిస్తాడు, కొడుకు పేరు యోహానని పెట్టాలి. ఆ యోహాన్ అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఏం పని చేస్తాడో కూడా చెప్పేసిన తర్వాత జకర్యా అడుగుతాడు, నేను ముసలోని కదా, నాకు కొడుకు పుడతాడు కదా. అరే దేవుడు ఏదో ఒక ప్లాన్ చేసేసాడు అక్కడ. దేవుడు ఒక ప్లాన్ చేసేసి మరి నీ కొడుకుని ఇస్తున్నాడు. ఎట్లాంటి విత్ జాబ్ డిస్క్రిప్షన్, విత్ జాబ్ డిస్క్రిప్షన్. అంటే ఏ పని చేయాలో కూడా రెడీ చేసి పెట్టించాడు. కొన్నిసార్లు ఉద్యోగం లేకపోతే మనం తన్నుకులు ఆడుతూ ఉంటాం, దేవా నాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు, దేవా నాకు ఉద్యోగం అనిపిస్తావు అంటే దేవుని దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ ఉద్యోగం రావాల్సిన కాలం, ఉద్యోగంలో నువ్వు చేయాల్సిన పని అంత లిస్ట్ రెడీగా పెట్టి ఆయన ఫైల్తో వెయిట్ చేస్తాడు. ఎప్పుడు? ఆయన టైం కోసం, మన టైం కోసం కాదు, ఆయన సమయం కోసం. మనకు అది టైం ఆడిపోతూ ఉంటుంది. మనకు ఆ టైం అయిపోయిన తర్వాత దేవా ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు గెట్ ఎ జాబ్ అనుకుంటాం మనం. ఆయన టైం ఇంకా రాలేదు కదా. ఆయన వెయిట్ ఆయన టైం ఇస్ నాట్ ఎట్ కమ్. నా సమయం ఇంకా రాలేదయ్యా, నువ్వు ఆగు, ఎందుకు తొందరపడతావు? నేను కదా ఇచ్చేది నీకు, నేను కదా పెట్టాల్సింది నీ జీవితానికి, నేను కదా నేను ఆశీర్వదించాల్సింది. సో నా సమయం కొరకు నువ్వు వెయిట్ చేయాలి, నీ సమయం కోసం నేను వెయిట్ చేయను అంటాడు దేవుడు. దేవుడు మన సమయం కోసం వెయిట్ చేయడు, ఆయన టైం కోసం వెయిట్ చేస్తాడు. 45 సంవత్సరాలు ఎడారిలో ఇశ్రాయేలు ఎందుకు తిరిగారు తెలుసా? ఆయన సమయం, వాళ్ళకి నేర్పించాల్సిన సమయం, వారికి చేసినటువంటి ప్రామిస్ని బట్టి 40 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది, అంతే. సో అది లేట్ అవ్వచ్చు వాళ్ళకి, కానీ ఆయనకు లేట్ కాదు. ఆయన టైం ప్రకారం ఆయన ఎప్పుడు లేట్ చేయడు.
మనం లేట్ అయిపోవచ్చు, మనకు లేట్ అయిపోవచ్చు, మనకు ఆలస్యం అయిపోయింది అనుకుంటాం. బట్ ఆయన టైం ఉంటుందే, అది ఎప్పటికీ ఆలస్యం కాదు, ఆన్ డాట్. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా ఆ సమయానికి ఆ సందర్భానికి ఇస్తారు. మనం అనుకోవచ్చు ఇప్పుడు ఏమనంటే, జకర్యాకి దేవుడు కనుక 40 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చుంటే ఎంత బాగుండు కదా అనుకుంటాం కదా. సహజంగా అంతే కదా. అప్పుడు ముసలోడు అయిపోయిన తర్వాత కొడుకుతో ఏం ఉపయోగం ఉంటుంది? ఏం మాట్లాడతాడు కొడుకుతోటి, ఏం పరుగులు తీస్తాడు కొడుకుతోటి, ఎట్లా ఎత్తుకొని తిరుగుతాడు, లేకపోతే ఆ పిల్లోడితో ఏం మాట్లాడతాడు, పిల్లోడితో పరిగెత్తాడు, వాడే ముందు పరిగెడతా ఉంటాడు, వెనక పరిగెత్తాడు, కర్ర పట్టున్నాడు, ఎవరి ఆగరా, ఆయన ఆగరా, తాత అయిపోయాడు ఈయన, అడేమో కొడుకు. అలాంటి వయసులో దేవుడు జకర్యాకి కొడుకునివ్వటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నా ప్రశ్న. ఇంతగా ఇప్పుడు దాకా చెప్పింది ఎందుకంటే ఈ వ్యక్తి కోసమే. ఇదంతా మనం మాట్లాడుకుంటూ వచ్చిందా ఈ వ్యక్తి కోసం, ఈ ఇప్పుడు పుట్టేటటువంటి వ్యక్తి కోసం. దేవుడు నిన్ను ఉంచినటువంటి ప్లేస్లో నువ్వు ఉంటే, నీకు ఆలస్యం అనిపించినా కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నీ జీవితానికి శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది. మనకు అది ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడిచ్చే సమయం వరకు నువ్వు నోరు మూసుకుని ఎదురు చూడాలి, నమ్మకంతో ఎదురు చూడాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. జకర్యా చేసిన తప్పేంటో తెలుసా? అక్కడే కనిపిస్తుంది. 18వ వచనం. జకర్యా అన్నాడు, ఇది నాకెట తెలుసుంది, నేను ముసలోడిని, నా భార్య బహుకాలము గడిచింది కదా, ఆమె కూడా వృద్ధురాలే అని దూతతో చెప్తే, దూత అంటాడు 19వ వచనం, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. దట్స్ ఇట్. నేను దేవుని సంగతి నిలబడి ఉంటా, ఎప్పుడు ఆయన పంపించాడు నీకు చెప్పడానికి, ఈ శుభవార్త చెప్పడానికి. నువ్వు నమ్మలే. నెక్స్ట్ వచ్చిన 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ గాడ్స్ టైం ఏంటో చెప్తాను తర్వాత. ఓకే, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. మౌగుడు అయిపోతావు. ఎందుకని? నువ్వు నమ్మలేదు కాబట్టి. దేవుడు నీకు ఇస్తాను అని ప్రామిస్ చేస్తా ఉంటే నువ్వు నమ్మట్లే. అబ్రహాముకు దేవుడు చెప్పాడు 75 సంవత్సరాల వయసులో, పదా నేను నీ కొడుకుని ఇస్తా, నీకు రాజ్యం ఇస్తా, వాళ్ళ సంతానాన్ని ఇసుకలేనుల కంటే గొప్పగా చేస్తా అని దేవుడు చెప్తే అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు. ఎందుకు వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు. మేము ఒక వీడియో చూస్తూ ఉన్నాం మొన్న. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రాంతం, అంటే అబ్రహాము ఎక్కడున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడో అక్కడి నుంచి అబ్రహాము బయలుదేరి వెళ్ళినటువంటి ప్రాంతం దాదాపుగా 1600 కిలోమీటర్ల దూరం. ఈయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ నడుచుకుంటా వెళ్ళినటువంటి 1800 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో అన్ని కొండలు గుట్టలు అయ్యో లోయలే ఉన్నాయి. అలాంటి ప్రాంతంలోకి దేవుడు పంపిస్తే ఎలా వెళ్ళాడో అర్థం కాల మాకు. కానీ ఒకటే నిరీక్షణతో వెళ్ళాడు, దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు, దానికోసం నేను వెళ్తాను. కనానుకి వెళ్ళటానికి ఆ రోజుల్లో ఉండే మార్గం అంతా మేము వెతుకుతూ ఆన్లైన్లో చూసుకుంటూ వస్తే అన్ని కొండలు గుట్టలే, ఏమీ లేవు. మనిషి సంచారం లేని ప్రదేశాలు నడుచుకుంటూ వెళ్ళాడు. ఈయన భార్య, ఆయనతో పాటు తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు, లోతు ఉన్నాడు. సో ఇక మనం చూస్తూ ఉంటే ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ అబ్రహాము దేవుడిని నమ్మాడు, బయలుదేరాడు. ఇక్కడ జకర్యా దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుడు అప్పగించిన యాజకత్వం పనిచేస్తూ అక్కడే ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. యాజకత్వంలో ఉండగానే నీకు కొడుకుని ఇస్తానంటే నమ్మట్లేదు. ఇది ఎంత సాధ్యం ప్రభువా? నేను ముసలిని అయిపోయా, మా ఆవిడ మస్తుంది అయిపోయింది, మాకు పిల్లలు అయిపోదు, ఇప్పుడేం దీవినా అయ్యే ఇంతకాలం ఉండిపోయాం, మేము ముసలి అయిపోయాం, ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చేది, నువ్వు ఎప్పుడో ఇచ్చుంటే మేము ఆనందించేవాళ్ళం కదా, ఇంతకాలం అయిపోయింది కదా, ఇప్పుడు పిల్లల ఇంక చచ్చిపోతాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఆస్తి మాకు ఇస్తున్నావా, ఇప్పుడు చచ్చిపోతాం అనుకుంటున్నా కొన్ని నెలలు మేము చచ్చిపోతామేమో, ఇప్పుడు మాకు దీవెనలు ఇచ్చేది అని అనుకుంటాం కొన్నిసార్లు. కానీ
భవిష్యత్తు ప్రణాళిక మనకు తెలియదు. రేపేం జరగబోతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు రేపేం జరగబోతుందో తెలిసిన వాడికి మాత్రమే విషయాలు అర్థమవుతాయి. మనకు తెలియదు కాబట్టి, రేపేం జరగబోతుందో తెలియదు కాబట్టి, ఈరోజు ఆయన మనల్ని దీవించినా ఇది సమయం అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయనకు తెలుసు రేపేం జరగబోతుందో, ఇప్పుడు నేను దీవించిన దీవెనతో అది రేపటికి ఎలా ఉపయోగపడుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా రైట్ టైంలో నేను నీకు ఇచ్చాను అని అంటాడు. అంతే. మనకది ఆ రైట్ టైం కాకపోవచ్చు, కానీ దేవునికి రైట్ టైం, సృష్టించిన వారికి రైట్ టైం. ఆయన సర్వశక్తిమంతుడు కనుక, ఆయన ఆలస్యం చేయడు కనుక, ఆయనకి అది సరైనటువంటి సమయం కాబట్టి ఆయన అక్కడ జకర్యాకి ముసలుడైపోయిన తర్వాత కొడుకుని ఇవ్వడం వల్ల ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటో ఉద్దేశం తెలుసా? ఏంటో ఉద్దేశం అక్కడ తెలియజేయబడింది. అక్కడ తెలియజేయబడిన తర్వాత 14వ వచనం నుంచి, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసము మద్యము త్రాగక తల్లి గర్భాన్న పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఏం చేస్తాడంట? ఆయన ప్రభు అయిన వారి దేవుని వైపు అనేక మంది ఇశ్రాయేలును తిప్పుతాడంట. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారో మనం చూద్దాం. ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందు పని చేద్దాం. ఇక్కడ ఇంకొంచెం చూద్దాం, చూసి మనం వెళ్ళిపోదాం అక్కడి నుంచి. ఓకే, రైట్. 20 వచనం. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును. వేటి కాలం ముందు? రైట్. తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చేద్దాం. 21 మనం చదివేసామండి. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండగా ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి. తర్వాత 22 వచ్చింది. అతను వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందుకు ఆలయంలో అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అప్పుడు అతడు వారికి సంధ్యలు చేయొచ్చు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ తర్వాత 24 వచ్చిన ఎలిజబెత్ గర్భవతి అయింది. తర్వాత ఆ మాట మాట్లాడింది, మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిన అనుకుని. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన! మనం ఆలస్యం అనుకుంటున్నటువంటి విషయాలు దేవునికి ఆలస్యం కాదు కాబట్టి తొందరపడవద్దు. మనము నింద అవమానమేమో అనుకుంటున్నటువంటి విషయాలు దేవునికి అవి నిందలు కాదు, అవమానాలు కాదు, ఆశీర్వాదకరమైనవి. సో వెయిట్ చేయాలి దేవుని యొక్క టైం కోసం. జకర్యా దేవుని యొక్క సమయం కోసము, దేవుడు అప్పగించబోయే పని కోసం పని చేస్తూ వెయిట్ చేస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు యాజకుడిగా ఉన్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఒక్కసారి మాత్రం అవకాశం దొరికింది యాజకత్వం చేయడానికి. సో ఆ యాజకత్వం ఎన్ని రోజులు ఉంటుంది? 7 రోజులు 10 రోజులు ఉంటుంది, 14 రోజులు ఉంటుంది. ఆ 14 రోజులు వాళ్ళ దేవాలయంలో ఆయన పరిశుద్ధ గుడారంలో పరిచయం చేసి వచ్చేస్తారు. మందసం దగ్గర పనిచేస్తారు. ఇంకా అయిపోయింది అంతే. మళ్ళీ ఇంక వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, ఇంక వాళ్ళు చచ్చిపోవచ్చు కూడా. కానీ ఇక్కడ ఈమె జీవితకాలం ముగియక ముందే దేవుడు ఆమె జీవితంలో ఏర్పడినటువంటి నిందని, అవమానాన్ని తీసేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకవేళ మనందరి జీవితాల్లో అట్లాంటి అవమానాలు గుండా, వేరే రకరకాలైన అవమానాలు గుండా వెళుతున్నప్పుడు అవి తీయకుండా, అవి క్లియర్ చేయకుండా దేవుడు నిన్ను తీసుకోడు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడ చచ్చిపోతానేమో, నన్ను చాలామంది ఇప్పుడు దాకా నిందించారు నేను చేయడానికి అని అనుకుంటే, అది క్లియర్ చేసి నువ్వు చేయలేదు అని నిరూపించిన తర్వాత దేవుడు నేను తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు, తన బిడ్డలను మాట పడనివ్వడు. ఆయన పరిశుద్ధుడు, తన బిడ్డలను మాట అనిపించుకునే అవకాశాన్ని ఇయ్యడు ఆయన. ఇక్కడ మనం చూస్తాం, ఆమె మీద నింద ఉంది, ఆమె జీవితం మీద అవమానం ఉంది, అనేక మంది ఆమెను అని ఉంటారు. ఆ బాధ అంతా భరించి ఇంకా వాటి గురించి మర్చిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏడ్చి నీళ్ళు రాక ఎండిపోయి ఉంటాయి. అంత వేదన పడి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతుంది ఏమని 24 వచ్చిన, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేశాడండి దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యం కదా! నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు పనికి వెళ్ళే దగ్గర, నీ ఆఫీస్లో నీ మీద ఎట్లాంటి టాక్స్ ఉన్నాయో బయట, నీ కుటుంబంలో నీ గురించి నువ్వు లేనప్పుడు ఒకవేళ ఏమైనా నీ గురించి మాట్లాడుకుంటున్నారేమో, బ్యాక్ బైటింగ్ అంటారే అదన్నమాట.
మనం లేనప్పుడు మాట్లాడుకుంటారు. వాడు ఇట్లా ఇది ఎట్లా చేస్తున్నారా, నా ప్రాణం తీసేస్తున్నారా, ఇట్లా ఉంటాయి కదా. ఆయన అట్లాంటి, ఆయన అబ్బో, ఆమె అబ్బో, ఇట్లాంటివి ఉంటాయే. మనము లేనప్పుడు మాట్లాడుకుంటారు, మనం వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు. వాళ్ళు మన కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మన తోటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ నువ్వు కనుక జకర్యా లాంటి జీవితాన్ని నీతిమంతుడిగా పరిశుద్ధిగా జీవిస్తూ ఉంటే, ఇక్కడ మనం చేయాల్సింది, ఆయన నీ మీద ఉన్న నింద తీసేస్తాడు. అంతేకాకుండా నన్ను కటాక్షించాడు, దేవుడు కటాక్షించాడు. ఇచ్చి వాళ్ళకి ఎవరిని ఇచ్చాడు? ఇప్పుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకు ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. సో ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళదాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళదాం. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయం 37వ వచనం వద్దాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదు. చాలా ఇక్కడ సందర్భం వేరే, అంటే మరియమ్మతో మాట్లాడుతున్నాడు దేవతతో వచ్చి, బట్ ఆ పదం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఏ మాట అయినా నెరవేరుద్ది, అంతే. ఆయన మాట సజీవమైంది. అది సంవత్సరాలు గడిచిపోయినాగా నెరవేరుద్ది, నో డౌట్. దాంట్లో ఏమీ అనుమానం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, జకర్యా తన కొడుకు గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. తన కొడుకు, పుట్టబోయే కొడుకు గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగింది. ఈ సంగతి యూదయ కొండసీమల అంతటా ప్రచురమాయను. ప్రభు హస్తం అతనికి తోడైండును కనుక ఆ సంగతిని గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకుని. సో ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3వ అధ్యాయం 3వ వచనం. అంతటా అతడు వచ్చి, ఎవరైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనస్సు నిమిత్తమే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలని యోర్దాను నదీ ప్రదేశములంతటా ప్రకటించుచుండెను. ఈ యోహాను మత్తయి సువార్తలోకి వెళ్ళి చూస్తే కనిపిస్తాడు ఇంకొంచెం క్లియర్గా. ఒకసారి అలా మత్తయి సువార్త 3వ అధ్యాయం ఇతనే పట్టుకుని మత్తయి సువార్తకి వెళ్దాం. ఆ దినముల యందు 3వ అధ్యాయం 1వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యెషయా ప్రవచించాడట. ఎవరి గురించి? ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి. ఏమని ప్రకటించాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి వెళదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఏమని ప్రకటించాడు, ఏమని ప్రవచించాడో చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదవండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజమార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను రైట్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రవక్త అయిన యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఈ జకర్యా కొడుకైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రకటించబడినటువంటి ప్రవచనము, దాని నెరవేర్పు మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత, దగ్గర 700 సంవత్సరాల తర్వాత. ఇదే యేసయ్య గురించి కూడా ప్రవచిస్తాడు. ఆ ప్రవచనము తర్వాత మనం యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా చూస్తాం. సో జాగ్రత్తగా వినండి. వందల సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆయన మాట తప్పలే, ఆయన మాట నెరవేరింది. అందుకే నేను ఆ మాట చదివాను. మరియమ్మకి దేవతతో చెప్పాడు, అమ్మ ఏంటంటే యెహోవా మాట ఎన్నటికీ నిరర్థకం కానేరదు. ఆయన మాట ఇచ్చాడు అంటే జరుగుతుంది నీ జీవితంలో, అంతే.
జరిగి తీరుతుంది. నువ్వెంత కష్టంలో ఉన్నా, నువ్వెంత బాధలో ఉన్నా, నువ్వెంత శ్రమలో ఉన్నా, ఎంత సమస్యల్లో ఉన్నా, ఎంత అవమానం ఎదుర్కొంటున్నా, ఎంత నిందలు నువ్వు మోస్తున్నప్పటికీ, లేకపోతే ఎంతమంది వ్యతిరేకులు అయిపోయినప్పటికీ దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన మాట నెరవేరుస్తాడు. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడు తెలుసా? ఆయన ఉండమని నిన్ను పిలిచిన స్థానంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీ కోసం ఇచ్చినటువంటి స్థలములో ఉన్నప్పుడు, ఆయన చేయమన్న పని నువ్వు చేసినప్పుడు, అప్పుడు ఆయన మాట నీ జీవితంలో నెరవేరుతుంది. లేదనుకోండి, అది అట్లనే ఉంటుంది, కొనసాగుతాను, వెయిటింగ్ చేస్తుంటాను నీ మాట. ఎందుకు తెలుసా? ఆయన అనుకున్నటువంటి సమయం కోసం నువ్వు రావాల్సిందే. నిన్ను తిప్పుకొస్తాడు. లేదు, ఆయన ఆశించని పని, ఆయన మనకు ఇవ్వని పని, ఆయన మనకు చెప్పని పని, ఆయన మనల్ని ఉండొద్దు అన్న స్థలంలో నువ్వు ఉండి ఆయన వద్దన్న పని నువ్వు చేస్తున్నావు అనుకోండి, నీకు శ్రమ, నీకు సమాధానం ఉండదు, నీకు ఇబ్బంది, నిన్ను బట్టి అనేక మంది ఇబ్బంది పడతారు, నిన్ను బట్టి అనేక మంది నష్టపోతారు, అనేక మందికి సమాధానం లేకుండా పోయింది, అనేక మంది బాధపడతారు. అది నీ కుటుంబం అవ్వచ్చు, నీ ఆఫీస్ అవ్వచ్చు, నువ్వు పనిచేసే ప్రాంతమైన అవ్వచ్చు, నీ బంధువుల మధ్య అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ జకరియా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఉన్నాడు. సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ ఆ విషయం జకర్యాకి తెలియదు. ఎందుకంటే యెషయా ప్రవచించాడు తన కుమారుడి గురించి అనే విషయం. ఎంత అద్భుతం కదా! కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా అనే ఒక వ్యక్తి ఒక ప్రవచనాన్ని ప్రవచించి, ఇదిగో పలానాప్పుడు ఒక ఆయన పుడతాడు, ఆయన పని ఇది అని చెప్తే ఎవరు నమ్మలా. ఇదేంద్రా, ఇది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు. ప్రకటించిన ఆయన కూడా లేడు, ఆయన చచ్చిపోయాడు. విన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారు ఆ కాలంలో. ఆ తర్వాత జనాలు మారిపోయినాయి, జనరేషన్స్ మారిపోయినాయి, అనేక మంది మారిపోయారు. కానీ ఆయన మాట మారలేదు, ఆయన మాట నిలబడింది, ఆయన మాట నెరవేరింది. అదే మనం ఇక్కడ చూస్తాం. ప్రభు మార్గం సిద్ధపరచుడి 3వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూస్తాం. ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయ ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రంగుల వస్త్రమును మొల చుట్టూ తోలు దండియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. నా ప్రశ్న ఏంటంటే, ఈయన ఎక్కడున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనం ఏం చేస్తాడు అక్కడ? యూదయ అరణ్యములో ప్రకటిస్తాడంట. యూదయ అరణ్యంలో ఏం చేస్తానికి వెళ్ళాడు? అక్కడికి ఏమంటే యూదయ అరణ్యంలో ఏం చేయడానికి వెళ్ళాడు? సువార్త ప్రకటించడానికి. అరణ్యంలో ఎవరుంటారండి? అరణ్యంలో ఎవరుంటారు? అరణ్యంలో తోడేళ్ళు, నక్కలు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, లేకపోతే ఇంకా ఏమైనా విషపూరిత జంతువులు, చెట్లు, పొట్టలు ఉంటాయి. కానీ అరణ్యంలో ఎవరుంటారు తెలుసా? అక్కడున్న అరణ్యంలో ఎవరున్నారు తెలుసా? ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి కొంతమంది జనాలు. జాగ్రత్తగా ఉండండి. అరణ్యంలోకి ఎందుకు వెళ్ళండి? నేను కూడా వెతకడం మొదలుపెట్టాను. ఎందుకు ఇది అరణ్యంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడు ఎవరు లేనప్పుడు అని అంటే, అరణ్యంలో కొంతమంది జనాంగము పారిపోయి ప్రజల మధ్యలో నుంచి సాంఘిక జీవనం వదిలిపెట్టి పారిపోయి అరణ్యంలో దాక్కున్నారు, గుహల్లో దాక్కున్నారు. వీళ్ళు ఏం చేసేవాడంటే ధర్మశాస్త్రాన్ని చదవటం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రాన్ని చదవటం మొదలుపెట్టి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని తమను తాము నాజీరు చేసేసుకున్నారు. ఎట్లా? సన్యాసుల్లాగా. ఇంకా మాకు ఎట్లాంటివి వద్దు, మేము పరిశుద్ధంగా జీవిస్తాం, మేము ఇహలోక సంబంధమైన ఆచారాలు, ఆలోచనలు మాకు అంటడానికి వీల్లేదు, మేము సమాజం మధ్యలోనికి వెళ్ళి అనవసరంగా పాపాల్లో ఇరుక్కోకూడదు, అంటే మేము దూరంగా ఉంటాం సమాజానికి అనిపోయి వాళ్ళు దూరంగా, సమాజానికి దూరంగా, అక్కడున్న ప్రజలందరికీ దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయి నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించారు. అట్లాంటి వాళ్ళకి కూడా చెప్పడానికి వెళ్ళాడు. ఏం చెప్పడానికి? మరి అబ్బాయి, రక్షకుడు రాబోతున్నాడు, పాపానికి క్షమాపణ
దొరకబోతుంది. మీ ప్రయాస అంతా ఇప్పుడు రండి, ఇక్కడికి వచ్చి మీ ప్రయాస అంతా విడిచిపెట్టి ఆయన నమ్మండి, మీ పాపాలకు క్షమాపణ దొరుకుతుందని వాళ్లకు చెప్పడానికి వెళ్ళాడు. ఎవరికి? అతి పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేశారే వాళ్ళకి. వాళ్ళు అరణ్యంలో దాక్కున్నారు, సమాజానికి దూరంగా ఉన్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోయారు. చాలామంది బతుకున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అట్లాంటి వాళ్ళకి సువార్త అందించాడు. ఆ తర్వాత పట్టణంలోకి వచ్చి సువార్త అందించాడు. ఆ తర్వాత యూదయ ప్రాంతం అంతా తిరిగాడు, సువార్త అందించాడు. వాళ్ళు వచ్చి బాప్తిసం తీసుకునే ముందు ఏం చేస్తారో చూడండి. వాళ్ళందరికీ వచ్చి చెప్తుంటే 6వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. బాప్తిసం తీసుకునేందుకు ఎవరు వచ్చారు తెలుసా? పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట అతడు చూశాడు. ఎవరిలంతా? యూదయ జనాంగం, పరిసయ్యులు, శాస్త్రులు, యెరూషలేము వాళ్ళు, తర్వాత సమరయలో ఉన్న వాళ్ళందరూ రావడం మొదలు పెట్టారు. వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం తీసుకుంటున్నారు. బైబిల్లో 2 రకాల బాప్తిసాలు ఉన్నాయి. బైబిల్లో 2 రకాల బాప్తిసాలు. ఒకటి బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసం. రెండవది యేసు ప్రభువు ఆజ్ఞ ఇచ్చి నిర్దేశించిన బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ నిమిత్తమైన బాప్తిసం. ఇది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము. ఇది కాదు మనం తీసుకోవాల్సింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం రక్షణ నిమిత్తమైన బాప్తిసం తీసుకోవాలి. అది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఈయన బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కొన్ని ఆజ్ఞలు చేశాడు. అయ్యా మీరు ఇట్లా జీవించాలని చెప్పుకుంటూ వచ్చాడు. వాటి గురించి మనం తర్వాత చూద్దాం. అయితే అక్కడ ఒక మాట మాట్లాడాడు. ఏంటో మాట? అది 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి, సర్ప సంతానమా, ఎవరిలంతా? ఎవరిళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎవరి పరిసయ్యులు? పరిసయ్యులు ఎవరంటే ఆది కాండం మొదలుకొని పాత నిబంధన అంతా ఆచరించేవాడు. పాత నిబంధన అంతా ఆచరించేవాడు. పునరుద్ధానం ఉందని నమ్ముతారు వీళ్ళు కూడా. వీళ్ళు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని కోరుకునేవాళ్ళు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని అనుసరించేవాడు. అయితే ఇంకో గ్రూప్ ఉంది. ఏంటో గ్రూపు? సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు ఎవరు తెలుసా? స్ట్రాంగ్ క్రిస్టియన్స్ అంటమే అట్లాంటి వాడు అనమాట. వాళ్ళు చాలా చాలా కఠినమైన క్రైస్తవులు అంటే నిష్ఠ కలిగిన క్రైస్తవులు. నిష్ఠ కలిగినటువంటి క్రైస్తవులు ఎవరు? వీళ్ళు సద్దూకయ్యులు. ఎట్లా? వీళ్ళు మొత్తం నమ్మరు, ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం నమ్మరు. ఆది కాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 పుస్తకాలే నమ్ముతారు. మిగిలిన నమ్మరు. ప్రవక్తల మాటలు నమ్మరు. ఓన్లీ 5 పుస్తకాల్లో ఏం రాసిందో అదే దేవుడు మాకు ఇచ్చాడు, దాన్ని మేము నమ్ముతాం అని చెప్పి వాళ్ళు దాన్ని మాత్రం ఆచరిస్తారు. మిగిలినది ఆచరించరు. సో వీళ్ళు అక్కడ మనం చూస్తాం ఏంటి అంటే ఈ 2 రకాల వాళ్ళు గ్రూప్లన్నీ వచ్చి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుని ఏం జరుగుతుంది అక్కడ? వారితో మాట్లాడుతున్నప్పుడు రాబో ఉగ్రతను తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని యోహాను వారికి చెప్తా ఉన్నాడు. వారికి ఎందుకు సర్వ సంతానం అని పిలిచాడంటే, బయటికి చాలా మంచి క్రైస్తవులా కనిపిస్తారు, కానీ లోపల వాళ్ళ జీవితము కుళ్ళుతో, కుతంత్రాలతో నిండిపోయి ఉంది. దానిని చెప్పడానికి ఆ మాట వాడాడు. దానిని చెప్పడానికి బయటికి మాత్రం చాలా పరిశుద్ధంగా జీవిస్తుంది. బయటికి మాత్రం చాలా మంచి క్రైస్తవులు అనుకుంటారు. బయటికి మాత్రం చాలా చక్కగా తయారవుతారు, క్రైస్తవుల్లాగా నీట్గా తయారై వస్తారు. బయటికి మాత్రం పరిశుద్ధులు అనుకోవాలి. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ జీవితం ఒప్పుడే నడుచుకుంటుండడం, బైబిల్ పట్టుకుని తిరగడం. అబ్బా వీళ్ళు ప్రార్థనకి వెళ్తారని చాలా మంచిగా అనుకుంటారు. తీరా చూస్తే వాళ్ళని కొంచెం కెలికితే అప్పుడు వస్తాయి మాటలు. రే బైబిల్ కనుక పక్కన పెట్టారనుకో బిడ్డా అని మొదలైంది. అక్కడ ఆలోచించు, అట్లొట్టే అన్నమాట. బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయారు నాకు ఈ సంఘం. రోడ్డు మీద వెళ్తే అంత చిన్న దెబ్బతైంది అనుకోండి, ఏదో ఎవరైనా కారు వచ్చి కొట్టాడో లేకపోతే వేరే స్కూటర్ వెళ్తే అంత తిట్టాడు అనుకోండి. అప్పుడు అంటావు, రే నా చేతిలో బైబిల్ ఉందరా, లేకపోతే నా బతికిపోయావు. ఇప్పుడు అయిపోయింది ఈ పని.
అంటే బైబిల్ లేకపోతే వాడు చంపిస్తావా? బైబిల్ లేకపోతే నోటిఫికేషన్ మాట్లాడతావా? బైబిల్ లేకపోతే ఇక అప్పుడు నీ బతికేంటో తెలుస్తుంది అనమాట. అది వాళ్ళ జీవితం. అందుకే వాళ్ళ సర్పసంతానం అన్నమాట. అంతేకాదు, పాములాగా ఆది కాండలో మనం అవదాయికి ఇది నిజమేనా అని ప్రశ్నించాడే, అట్లాంటి వాళ్ళు అనమాట. ఇది నిజంగా జరిగిందా అని అనుమానాన్ని రేకెత్తించేవాడు. సో అట్లాంటి వాళ్ళకి ఈయన సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాడు ఈయన? లూకా సువార్తకు వచ్చేద్దాం. సువార్త చెప్పి చాలా మందికి బాప్తిస్మం ఇచ్చి చక్కగా చేస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది కదా, ఆయన జీవితం ఏంటో, ఆయన ఏం పని చేస్తున్నాడో అర్థమైంది. అలా అట్టనే పట్టుకుని ఒక్కసారి లూకా సువార్త 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఇదిగాక అతను ఇంతగా చాలా సంగతి చెప్పాడు. కిందకు వచ్చేద్దాం. ఆ తర్వాత 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె అతని మీదకి దిగి వచ్చును. సో ఈ బాప్తిస్మం యోహాను యొక్క పని అయిపోయింది. యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చేంత వరకు ఈయన ఏర్పాటు చేయబడ్డాడు. యేసు ప్రభువు రావటానికి ముందు ప్రకటించడానికి, యేసు ప్రభువు గురించి ప్రకటించడానికి పుట్టాడు ఈయన. యేసు ప్రభువు రాకముందు యేసు ప్రభువు పుడతాడు అని చెప్పడానికి పుట్టాడు ఈయన. అంటే యేసు ప్రభువు గురించి ఫోరన్నర్గా వచ్చాడనమాట. యేసు ప్రభువు గురించి చెప్పడానికి పుట్టాడు. యేసు ప్రభువు గురించి అనేక మందికి తెలియజేస్తూ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం ఇవ్వటానికి పుట్టాడు. అది ఆయన యొక్క జీవితం. అంతే. ఆ తర్వాత ఆయన జీవితం అయిపోయింది. సో అక్కడ మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? అక్కడ పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందినది, అరణ్యంలో కేక వేస్తున్నటువంటి శబ్దము అని మనం విన్నామే. అది ఆయన యొక్క జీవితం యొక్క పని. దేవుడు అంత పని ఇచ్చాడు. ఆ జీవితం ఏంటది? సువార్త ప్రకటించాలి. దేవుడు నీకు కూడా ఒక పని ఇచ్చాడు. ఏంటది? ఉద్యోగం చేసి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించాలి. ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయాలి. లేదు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి. లేకపోతే మిషనరీగా వేరే దేశానికి వెళ్ళాలి. లేదా నువ్వు నీ కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకుని బతకాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నువ్వు అర్థం చేసుకుని చెయ్యాలి. ఒకవేళ నువ్వు అర్థం చేసుకోలేదనుకో, ఏ పని పడితే ఆ పని చేస్తున్నావు అనుకో, దాంట్లో నీకు సమాధానం ఉండదు, దాంట్లో నీకు గ్రోత్ ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఫలాలు ఉండవు, దీవెన ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీతో పాటు నువ్వు ఎదగవు, అవతల వాడు కూడా ఎదగవు. ఇక్కడ యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడిచ్చిన పని చేస్తున్నాడు. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియా గురించి రాయబడిన మాట. ఇర్మియా దేవుడు మాట్లాడుతా, ఇర్మియా నేను నీ కోసం ఒక పని ఏర్పాటు చేశానయ్యా, నువ్వు పుట్టక ముందే ప్లాన్ చేసుకున్నా అంటే, ఇర్మియా దేవా నేను పిల్లోడిని, నా వల్ల కాదు, నేను చేయలేదు, నాకు చేత కాదు అంటే, అప్పుడు దేవుడు చెప్పే నాకు చేత కాదు అనొద్దు, నేను పిల్లోడిని అనొద్దు, నేను పంపించే చోటికి నువ్వు పోవాలా, నేను చెప్పన్న చోటికి నువ్వు వెళ్ళి చెప్పాలా, నేను ఏది చేయమంటే అది చేయాలా, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిలో నువ్వు ఉన్నావా లేదా అనేది నా ఉద్దేశం. దేవుడు నిన్ను ఉంచినటువంటి ప్రాంతంలో నువ్వు ఉన్నావా లేదా? దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో, దేవుడు అప్పగించిన పనిలో నువ్వు చేస్తున్నావా చేయట్లేదా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని లేదా ఆయన ఇచ్చినటువంటి వరాలని నువ్వు ఉపయోగిస్తున్నావా ఉపయోగించట్లేదా? యోహానుకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని కోసం యోహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 30 సంవత్సరాల వయసులో యోహాను పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. అరణ్యానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. యూదయ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి బాప్తిస్మం మొదలు పెట్టాడు. అది ఆయన పని. ఎవరి కోసం తెలుసా? యేసు ప్రభువు రావటానికి ముందు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఏర్పాటు చేయబడినవాడు వార్తాహరుడు ఆయన. అంతే. మనం పల్లెటూరులో చూస్తాం కదా, దండోరా వేస్తారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు.
దండోరా వేస్తారు. డబ్బు కొట్టుకుని ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు, ఊరు మొత్తం ఆ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొట్టుకుంటా డబ్బు కొట్టుకుంటూ వెళ్ళి ఒక దగ్గర ఆగి అందరూ వినేదాగా మన సెంటర్లో ఈరోజు సాయంత్రం మార్కెట్ ఉంది, సంత ఉంది, అందరూ వచ్చి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటూ అంటాడే. ఆ పని యోహాను చేస్తున్నాడు. రక్షకుడు పుట్టాడు, ఇగో ఆయన రాబోయేటటువంటి రక్షకుడు ఆయనే, మెస్సయ్య ఆయనే, ఇగో ఆయన పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ యోహాను. రెండవ పని యోహాను చేసేది జాగ్రత్త చూద్దాం. 3వ అధ్యాయం అదే 4వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఎట్లాంటి జీవితం ఉంది? అఫీషియల్ లైఫ్ కాదు అక్కడ, అఫీషియల్ లైఫ్ కాదు అక్కడ, శ్రమతో కూడిన జీవితం. ఎడారిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, బిర్యానీ తినలే, దొరకదు బిర్యానీ ఆయనకి. ఏం తిన్నాడు ఆయన? ఏమని ఏం తిన్నాడు అక్కడ? మిడతలు, తేనె, అంతే జీవితం. దేవుడు అప్పగించిన పని చేసేటప్పుడు శ్రమలు ఉంటాయి, కానీ వాటిలో సంతోషం కూడా ఉంటుంది, వాటిలో ఆశీర్వాదం ఉంటుంది. మేము చాలా గంటలు నడిచి వెళ్ళాము. అరకు ప్రాంతం లోపల గ్రామాల్లోకి వెళ్ళాం, కొండలు దాటుకుని వెళ్ళాం. ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, బాత్రూమ్స్ లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. కానీ అక్కడ నెమ్మది, సంతోషం, సమాధానం దేవుడు మనకి ఇచ్చాడు. పరిచర్య చేసింది. ఎటు చూసినా బాత్రూమ్ లేదు, ఇక్కడ ఇల్లు బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ లేదయ్యా. బాత్రూమా ఏంటని అంటాడు కొండలో ఉన్నాడు. అలా తెలియదు. యాడికి పోతావా అంటే చెట్లకే, అదిగో చెట్లోకి వెళ్ళడమే, అడవిలోకి వెళ్ళడమే. స్నానం కూడా అంటే చెట్టు ఎన్నికల్లో స్నానం చేసి రావడమే. కానీ వాళ్ళకి సంతోషం ఉంది. అక్కడ మేము ఆ సంతోషాన్ని దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగాం. ఇక్కడ రాష్ట్రం మాట ఏంటంటే 4వ వచనంలో అతనికి మంచి డ్రెస్ లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్ ఉంది. 3వది, ఆ తర్వాత 3వ వచనంలో ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? దేవుని సువార్త ప్రకటించడానికి కావాల్సిన మాట ఆయనకి ఇచ్చాడు. ఆ మాట ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం, త్వరగా ముగిస్తాను నేను. 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం చూచి ఏమన్నాడు? సర్పసంతానం పిలిచాడు. అంటే ఎంత డేరింగ్! ఎవరికి లోబడేటటువంటి వాడు కాదు, ధైర్యంగా దేవుని కోసం యథార్థంగా నిలబడ్డాడు. అది 5 మాటలోని మనం చూస్తాం. ఇక్కడ ఆ తర్వాత కిందకు వస్తే అక్కడ హేరోదు రాజు చేసినటువంటి తప్పుల గురించి, రాజు చేసిన పాపం గురించి ఏలెత్తి చూపించాడు. ఏలెత్తి చూపిస్తాడే మనం లోకాసులతో చూస్తాం. ఏలెత్తి రాజు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని చెప్పినందుకు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 3వ అధ్యాయం 10వ వచనం మాట రాసుకుంటాం. రాజుని పాయింట్అవుట్ చేసి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్పగానే తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆ మాట మనకు రాసుకుంటుంది 18వ వచనంలో 3వ లోకాసులో. ఓకే, అంతేకాదు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని ఏంటో ఆయన తెలుసు. దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏంటో ఆయన తెలుసు కాబట్టి చెప్తున్నాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో మత్తయి సువార్తలో మీకు బాప్తిస్మం అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రని కాదు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడని యేసయ్య గురించి ఆయనకు తెలుసు. మరి మన జీవితం గురించి మనకు ఎంతవరకు తెలుసు? మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం గురించి మనకు ఎంతవరకు తెలుసు? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన పని కాకుండా మన సొంత ప్రయత్నం చేస్తాం. దేవుడు ఇచ్చిన పని కాకుండా మన సొంత పనులు చేస్తాం, మన సొంత ఆలోచన ప్రకారం చేస్తాం, మనకు నచ్చింది చేస్తాం. దేవుడు ఇప్పుడు కానీ నచ్చింది చేస్తాం. అవతల వాళ్ళకి అది ఇబ్బందిగా ఉందని తెలిసినా చేస్తాను. కొన్నిసార్లు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ చేస్తాం. దేవుడు నీకు ఇవ్వని పని నువ్వు చేస్తే, నెంబర్ 1, నువ్వు చేసే పనిలో ఫలాలు ఉండవు. అది ఏ పనైనా సరే. దేవుడు నీకు ఇవ్వని ప్రాంతంలో నువ్వు ఉంటే నీకు అవమానాలు ఉంటాయి, నువ్వు అక్కడ ఎదగవు. దేవుడు నిన్ను ఉంచని ప్రదేశంలో నువ్వు ఉంటే
ఎంతకాలం ఉన్నా కానీ అక్కడే ఉంటుంది. నీ జీవితంలో మార్పు ఉండదు, అవతల వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. నీ మూలంగా అవతల వాళ్ళు కూడా నష్టపోతారు. చివరి ఒక మాట మనం చదువుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం. అయితే శతాధిపతి అయిన హేరోదు చేసిన చదువు. అయితే శతాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తం హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తం అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలనన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను. రైట్. ఇప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. పాపాన్ని ఖండించినందుకు, పాపము చేయకూడదు అని ఎదిరించినందుకు ఏం జరిగింది అక్కడ? మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటాను నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పిన కనుక ఇక్కడ ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చెరసాలలో ఉన్నాడు. నీతి కోసం చెరసాలలో ఉన్నాడు. నిందలు అనుభవించి చెరసాలలో ఉన్నాడు. పాపం చేసినందుకు కాదు, చెడ్డ పని చేసినందుకు కాదు, దేవుడు తనకిచ్చిన పనిలో యథార్థంగా నిలబడినందుకు, దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్య చేసే పనిలో తను శ్రమలు ఎదుర్కొన్నాడు. చివరాఖరికి అతని తల నరికేశాడు. కారణం ఏంటి తెలుసా? ఒకటే, స్వార్థం. కారణం ఏంటో తెలుసా? అసూయ, ద్వేషం. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఉంచని ప్రదేశంలో ఉంటే నష్టపోతావు. దేవుడు నీకు ఇవ్వని పని నువ్వు చేస్తే నష్టపోతావు. దేవుడు నీకు ఇవ్వని స్థానాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నష్టపోతావు. దేవుడు నీకు ఇవ్వని ఉద్యోగాన్ని నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తే నష్టపోతావు. దేవుడు నీకు ఇవ్వని ఆస్తిని నువ్వు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే నష్టపోతావు. దేవుడు నీకు ఇవ్వని ఇల్లుని లాక్కోవాలని ప్రయత్నం చేస్తే నష్టపోతావు. దేవుడు నిన్ను ఉంచని ప్రదేశానికి నువ్వు వెళ్ళి నేను ఉంటాను అని గించుకుంటే నష్టపోతావు. నీతో పాటు మిగిలిన వాళ్ళు నష్టపోతారు. మీకు సంగతి చెప్తాను సింపుల్గా అర్థం అవడానికి, ఆ తర్వాత నేను ముగిస్తాను. నేను ఒక చొక్కా తెచ్చుకున్నా, వేసుకోవడం మీకు కొంచెం నవ్వు రావచ్చు, కానీ జాగ్రత్తగా గమనించండి. ఇది వేసుకుంటే ఎట్లుంటుంది? నేను బాగుందా? ఏమండి బాగుందా? బాగా బాగుందా? ఎవరు మాట్లాడలేదు, అందరూ మెత్తు చూస్తాను. ఎప్పుడు చేయలేరు ఎవరైనా ఇంట్లో చేస్తారు కొత్త సంవత్సరంలో. ఇప్పుడు నేను ఈ చొక్కా వేస్తే బయటకు వెళ్తే ఎట్లుంటుంది చెప్పండి. అందరూ నన్ను ఎట్లా చూస్తారు? అందరూ నన్ను ఎట్లా చూస్తారు? కొత్త పిచ్చోడు వచ్చాడు రై అంటారు లేదా? నా చొక్కా కాలిది, నిజంగానే నా చొక్కా కాదు, నా బామ్మది చొక్కా తీసుకుంటాను నేను. వాడు నాకంటే హైట్ ఉంటాడు, నాకంటే పొడవు ఉంటాడు, లావు ఉంటాడు, కాబట్టి లూజ్ నాకు చాలా, ఇది నాకు ఫిట్ అవ్వదు. నేనేం చేసా, నాకు నచ్చింది కలరు బాగుందిరా అని వాడు లేనప్పుడు నేను తీసుకొచ్చి వేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూస్తాడు, ఎట్లా చూస్తారు? వింతగా చూస్తారు, పిచ్చోడ్లాగా చూస్తారు, బఫూన్లాగా చూస్తారు, అవమానంగా చూస్తారు, నన్ను చూసి నవ్వుకుంటారు, నన్ను చూసి పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు. దేవుడు నీకు ఇవ్వని పని నువ్వు చేయటం మొదలు పెడితే ఇట్లా ఉంటుంది. జకర్యాకు దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని చూశాడు. బాప్తిస్మం నుంచి యోహానికి దేవుడు ఇచ్చాడు, చివరి వరకు తన పనిని నమ్మకంగా యథార్థంగా చేశాడు, ధైర్యంగా నీతి కోసం నిలబడ్డాడు.
దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయి. దేవుడిని ఉంచిన స్థలంలో, దేవుడిని ఉంచకపోతే అక్కడ చేయొద్దు. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు నిన్ను ఉంచినటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్నా నెమ్మది రావట్లేదా? ప్రార్థన చేయి. నీ జీవితం సరిగ్గా ఉందా లేదా దేవుని దగ్గర సరి చేసుకో. దేవుడు అప్పగించిన పని సరిగా చేస్తున్నావా లేదో చూడు. దేవుడు నిన్ను ఉంచకపోతే అది ఎంత గొప్పదైనా, అది ఎంత మంచిదైనా, అది ఎంత ప్రత్యేకమైన అక్కడ ఉండదు. దేవుని అడుగు, దేవా నన్ను ఎక్కడ ఉండాలని నువ్వు సృష్టించావో నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని చెప్పు. ఒకవేళ దేవుడు నేను ఉంచిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అనుకో, అది శ్రమ అయినా, అది నింద అయినా, అది అవమానమైనా, ఆఖరికి చచ్చిపోవటం అయినా ఎదురుచూ, దానికోసం నిలబడు. యిర్మీయా దేవుడు అప్పగించిన పని చేసే సమయంలో తోటి వారి దగ్గర నుంచే అవమానాలు పొందాడు, హింసించబడ్డాడు, తోసివేయబడ్డాడు. యోసేపు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఎక్కడైతే తన పని చేశాడు అక్కడ శ్రమలు ఎదుర్కొన్నాడు, కానీ దేవుడు ప్రత్యేకమైనటువంటి విధంగా దీవించాడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దగ్గరకు రాకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, ఈ సమయంలో ప్రార్థన చేయ. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా కళ్ళు తెరవయ్యా. నువ్వు ఎక్కడ ఉండమని నన్ను ఆశించవో అక్కడ ఉండడానికి సహాయం చేయి. నువ్వు ఉంచని ప్రదేశంలోకి నన్ను తీసుకెళ్ళొద్దు ప్రభువా. నువ్వు కోరుకొనని స్థానంలో నాకు తీసుకెళ్ళొద్దు. నువ్వు ఎక్కడ నన్ను ఉండమని నువ్వు కోరుకున్నావో, ఎక్కడ నేనుంటే నీ చిత్తం నెరవేరుందో నన్ను అక్కడికి తీసుకొని పోయి అక్కడి నుంచి ప్రభువా అని ప్రార్థన. ప్రియమైన సంగమం, దేవుడు నీకు ఇవ్వని పని నువ్వు చేయొద్దు. మా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దయచూపండి, సహాయం చేయండి అయ్యా. మేము దీవించబడాలని ఆశపడుతున్నాం, ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మా ప్రభువా, మీరు మా కోసం ఏ పనులైతే నిర్దేశించి ఉంచారు, ఏ పని అయితే మేము చేయాలని మీరు కోరుకున్నారు, ఏ ప్రదేశంలో మేము ఉండాలని మీరు ఆశించారు ప్రభువా, మేము ఆ పని చేయడానికి, ఆ ప్రదేశంలో ఉండటానికి, నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి, ఆ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన స్థానంలో మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా సంఘం, మా సంఘస్థులు, సంఘ నాయకులు దేవా, ఏ పని అయితే చేయడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ పని చేసే విషయంలో సహాయం చేయండి. ఒకవేళ మా తండ్రి ఎక్కడైనా మీ చిత్తానుసారంగా లేకుండా ఉంటే దేవా, మేము అలాగ కాకుండా తప్పుడు మార్గంలో ఉంటే దయతో మమ్మల్ని సరిచేయండి. సరైన స్థానంలోనికి, సరైన ప్రాంతానికి, సరైన ఉద్యోగానికి, సరైన కుటుంబానికి, సరైన నడవడిక కలిగి జీవించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, మా సంఘాన్ని ప్రభువా ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.